మూవీ ఓపెన్ అవగానే మూవీలో మన హీరో అయినటువంటి శేఖర్ అతను ఒక యాక్ట్రెస్ తో లవ్ లో ఉంటాడు. హీరోయిన్ కావడంతో తను బిజీగా ఉండడం వల్ల తనకి టైం ఇవ్వదు. అందువల్ల ఎప్పుడు చూసినా నాతో టైమే స్పెండ్ చేయవు, నువ్వు మన గురించి నీ సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయి అని అంటాడు. దాంతో సరే అలాగే ఈ రోజు మన ఇద్దరం దిగిన సెల్ఫీని అప్లోడ్ చేసి మీట్ మై బాయ్ ఫ్రెండ్ అని ట్యాగ్ చేస్తాను. అప్పటి వరకు ఐ లవ్ యూ చెప్పి తనని కిస్ చేసి అక్కడి నుంచి వెళ్తుంది. కట్ చేస్తే ఇదంతా తనకు వచ్చిన కళ అన్నమాట. యాక్చువల్ గా శేఖర్ వచ్చేసి ఒక టాక్సీ డ్రైవర్. తనకి హీరోయిన్ లవర్ ఏంటంటే వినడానికే విడ్డూరంగా ఉంది కదా అని అతను ఫీల్ అవుతాడనమాట. అందుకనే కళల్లో హీరోయిన్ ని లవ్ చేస్తున్నట్టు ఎన్నాళ్ళిలా ఈ ఒంటరి బ్రతుకే నాకిలా అని అనుకుంటూ ఉంటాడు. అలాంటి సమయంలో ఇతని లైఫ్ లో ఒక మిరాకిల్ జరుగుతుంది. ఈ మిరాకిల్ తో పాటు కొన్ని సమస్యలు కూడా వస్తాయి. అదేంటి అనేది ముందు తెలుస్తుంది, వెయిట్ చేయండి. ఇంకో పక్క మస్తాన్ అనే ఒక పొలిటీషియన్ తను తన అసిస్టెంట్ కి ఇదిగో ఈ బ్యాగ్ లో డబ్బు ఉంది, తీసుకెళ్లి కార్ లో పెట్టు, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. కార్ లో డబ్బుతో పాటు బిర్యానీ అని అలాగే మందు కూడా పెట్టి జాగ్రత్తగా కార్ డోర్ క్లోజ్ చేసి ఇక్కడికి వచ్చి అంటాడు. ఆ తర్వాత మన హీరో శేఖర్ టాక్సీ డ్రైవ్ చేస్తుంటే తనకి ఒక కస్టమర్ ఫోన్ చేసి అర్జెంట్ గా పలానా అడ్రస్ రా అని చెప్పి అడ్రస్ చెప్పి అక్కడికి పిలుస్తాడు. ఆ తర్వాత మనోడు శేఖర్ కస్టమర్ కోసం వెయిట్ చేస్తుంటే కళ్ళ ముందు ఒక అందమైన అమ్మాయి చీర కట్టుకుని నడుచుకుంటూ వస్తుంది. తన పేరు ఊర్వశి. ఎంత బాగుంది, తినే మన కస్టమర్ అయితే ఎలా ఉంటుంది అని ఊహించుకుంటాడు. సరిగ్గా అప్పుడే తను వచ్చి కార్ ఎక్కుతుంది. మేడం అంటే మీరు పొరపాటున ఈ టాక్సీ ఎక్కినట్టున్నారు, మీరు బుక్ చేసుకోలేదు అంటే నేనే కదా బుక్ చేసింది అని ఓటీపీ నంబర్ చెప్తుంది. దాంతో అవునా అలాగా నాతో మాట్లాడింది జెంట్స్ కదా అని చెప్పి ఓ మీ హస్బెండ్ బుక్ చేశారా అని అడుగుతాడు. దాంతో నా హస్బెండ్ కాదు మా మేనేజర్ బుక్ చేసింటాడు అని అంటుంది. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్తూ ఉంటే కార్ లో ఉన్న ఊర్వశి ఎందుకనో బాధపడుతున్నట్టు తన కళ్ళల్లో నీళ్ళు వస్తున్నట్టు తనకు అనిపిస్తుంది. ఏంటి మేడం ఎందుకని మీరు బాధపడుతున్నారు అని అంటే అప్పుడు చెప్తుంది తను, నా భర్తకి నాకు ప్రాబ్లం, నేను నా బాధని మర్చిపోవడానికి ఇప్పుడే పబ్ లో నుంచి డ్రింక్ చేసి వస్తున్నా అని చెప్తుంది. ఆ తర్వాత కొంతసేపు వీళ్ళిద్దరూ ఫ్రెండ్లీగా మాట్లాడుతారు. జర్నీ టైంలో ఊర్వశి వచ్చేసి శేఖర్ ని నీకు అసలు ఇంకా పెళ్లి కాలేదా అంటే లేదు మేడం నాకెలా అవుతుంది, నేను ఒక టాక్సీ డ్రైవర్, నాకెవరు పిల్లల్ని ఇస్తారు అంటే లవ్ చేయొచ్చు కదా అని అంటుంది. దాంతో మేడం అలాంటి ఒకరిని ఏ అమ్మాయి మేడం ఇష్టపడుతుంది అని అంటాడు. ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి ఏం చేస్తారు అంటే నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వీకెండ్ కాబట్టి మందు తాగి చిల్ అవుతాను మేడం అని అంటాడు. దాంతో ఎలాగో నువ్వు వెళ్ళి నీ ఫ్రెండ్ తో మందు తాగుతావు కదా, నా ఇంట్లో కూడా ఎవరూ లేరు, మా ఆయన బయటికి వెళ్లారు, నేను కూడా తాగాలనుకుంటున్నాను, ఒక 1 hour కంపెనీ ఇవ్వచ్చు కదా అని చెప్పి ఇంటి లోపలికి పిలుస్తుంది. దీంతో కస్టమర్ ని వాళ్ళు చెప్పే ప్లేస్ తీసుకెళ్లడమే నా జాబ్, అంతకుమించి నేనేం చేయలేను మేడం అంటే ఏం పర్లేదు నాతో నువ్వు ఫ్రెండ్లీగా ఉండని చెప్పి అక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్తుంది బలవంతంగా. ఇంటి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు పెద్దగా ఉండడం చూసి శేఖర్ కి ఇంత పెద్ద ఇల్లా అని అనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా మొత్తం డిజిటల్ సిస్టమే. అక్కడ మనం నోట్లో లైట్స్ ఆఫ్ అంటే ఆఫ్ అయిపోతుంది, నోట్లో లైట్స్ ఆన్ అంటే ఆన్ అవుతుంది. అలాంటి ఫీచర్స్ తో ఆ ఇల్లు ఓనర్ అయినటువంటి ఊర్వశి డిజైన్ చేయించుంటుంది. ఆ ఇంటిని అలాగా ఇంటి డోర్ కూడా డిజిటల్ పాస్వర్డ్ ఉంటుంది. పాస్వర్డ్ కరెక్ట్ గా ఎంటర్ చేస్తేనే లోపలికి గానీ బయటికి గానీ డోర్ ఓపెన్ అవుతుంది. ఇలాంటి ఫీచర్స్ తో ఉన్న ఇల్లుని చూసిన తర్వాత మేడం మీ ఇల్లు చాలా బాగుంది మేడం, నేను కూడా ఇలాగే కట్టించుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఊర్వశితో అంటే ఏంటి సార్ దీనికే ఇలా అంటున్నారు, ఊటీలో మా ఇల్లు చూస్తే ఇంకెలా అంటావు అని అంటుంది. ఊటీలో వాళ్ళ ఇల్లు ఇంకా పెద్దదిగా ఉంటుంది. మేడం ఏంటి మేడం మీరు నన్ను సార్ అంటున్నారు అంటే నువ్వు కూడా ఇంతవరకు నన్ను మేడం అని కదా అన్నావు, నేనేమైనా అన్నానా, ఏం పర్లేదులే నేను నీకు రెస్పెక్ట్ ఇస్తే తీసుకో అని అంటుంది. ఆ తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, నువ్వు ఇక్కడే కూర్చొని ఉండు అని చెప్పి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత శేఖర్ తనను చూసి స్లైడ్ గా టెంప్ట్ అవుతున్నాడు. తను కూడా అలాగే బిహేవ్ చేస్తుండలేండి. ఆ తర్వాత చెప్పు ఏ డ్రింక్ తీసుకుంటావు అంటే మేడం ఇక్కడ ఏ బ్రాండ్స్ దొరుకుతుంది అని అంటే నీకేం కావాలంటే అన్ని ఇక్కడ దొరుకుతుందని చెప్పి తన ఫేవరెట్ డ్రింక్ ని తనకు కూడా టేస్ట్ చేయమని ఇస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుని డ్రింక్ చేస్తారు. మేడం మీరు ఎందుకో బాధపడుతున్నారు ఏడుస్తున్నారు అని చెప్పారు కదా, మీరేమనుకోనంటే రీజన్ నాకు చెప్పరా అని శేఖర్ అంటే అదేంటంటే నేను నా భర్తని దేవరాజ్ని ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందంటే మా అక్కకి మా బావకి పెళ్ళైంది. ఆ తర్వాత కొద్ది రోజులకి మా అక్క హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయింది. దాంతో మా ఇంట్లో మా అమ్మ నాన్న బావ మంచివాడు అని చెప్పి నా 18 years అప్పుడు తనకిచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత నాకు తనకి అస్సలు అండర్స్టాండింగ్ ఉండేది కాదు. నేనే సర్దుకుపోయి ఎన్ని రోజులు తనతో కలిసి ఉన్నాను, ఇంకా తనతో కలిసి ఉన్నానంటే నా వల్ల అవ్వట్లేదని చెప్పి తనతో బాధపడుతుంది. ఇది జరిగిందని. సరే వదిలే, నా గురించి పక్కన పెడితే నువ్వెవరిని ఇంతవరకు లవ్ చేయలేదా అంటే
అంటే దాని గురించి ఎందుకు మేడం, నేను లవ్ చేశాను స్కూల్ డేస్ లో ఒక అమ్మాయిని, ఆ తర్వాత కాలేజ్ డేస్ లో ట్యూషన్ లో ఒక అమ్మాయిని ప్రేమించాను, కానీ ఆ అమ్మాయి నన్ను ప్రేమించలేదు, వేరొక అతన్ని ప్రేమించింది, అది కూడా నా ఫ్రెండ్ నే. ఆ తర్వాత నేను ఏ అమ్మాయిని కన్నెత్తి కూడా చూడలేదు, నాకు మాత్రం ఉండదా మేడం నన్ను ప్రేమించే వాళ్ళు నా లైఫ్ లో ఉండాలని. లెట్ మీ సీ ఏమవుతుందో అని చెప్పి తన గురించి మొత్తం చెప్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ బోల్డ్ గా మారుతుంది. కొంతసేపటి తర్వాత ఊర్వశి అని అలాగే శేఖర్ వీళ్ళిద్దరు కలిసి ఇంటిమేట్ అవుతారు. ఇంకో పక్క మస్తాన్ అనే ఒక పొలిటీషియన్ గురించి చెప్పాను కదా, తను బ్యాగ్ లో డబ్బులు తీసుకుని ఇక్కడికి వస్తాడు. తను వచ్చేది ఎక్కడికో కాదు, ఊర్వశి వాళ్ళ ఇంటికి. శేఖర్ అని అలాగే ఊర్వశి వీళ్ళిద్దరు కలిసిన తర్వాత మేడం నేను వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చా అని లోపలికి శేఖర్ వెళ్లి చూస్తే లోపల ఒక శవం ఉంటుంది. దాన్ని చూసిన తర్వాత శేఖర్ కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. మొత్తం రూమ్ నిండా రక్తపు మరకలే. ఎలాగైనా ఇక్కడ నుంచి తప్పించుకోవాలి, ఓరి నాయనో ఇంకా నేను దొరికితే అంతే అని అక్కడ నుంచి లోపలికి వెళ్లి తన కార్ కీ తీసుకుని బయటికి వెళ్తూ ఉంటే డోర్ ఓపెన్ అవ్వట్లేదు. దీంతో ఇది గమనించిన ఊర్వశి వచ్చేసి తెలిసిపోయిందా, చూసేసావా, సరేరా ఏం జరిగిందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తెలుసుకుని వెళ్ళు అని చెప్పి తనని కూర్చోబెట్టి అసలు ఏం జరిగిందో చెప్పనా అని అంటుంటే, మేడం మేడం నీ కాళ్ళైనా పట్టుకుంటాను, నన్ను వదిలేను మేడం అని బ్రతిమలాడుతున్నాడు. సరిగ్గా అప్పుడే తన హెడ్ కి శేఖర్ హెడ్ తగలడం వల్ల తను కింద పడిపోయి స్ప్రో కోల్పోతుంది. ఎంత పైకి లేపిస్తున్నా కూడా తను లేవట్లేదు. మేడం మేడం ప్లీజ్ మేడం మీరు లేవండి, డోర్ ఓపెన్ చేయండి, నేను వెళ్ళిపోతాను, ఆ తర్వాత మీకు నాకు ఏం సంబంధం లేదు మేడం, నేను ఈ విషయం ఎవరితోనూ చెప్పను మేడం అని అంటున్నాడు. సరిగ్గా అప్పుడే బయట నుంచి డోర్ లాక్ ఓపెన్ చేస్తున్నారు. ఎవరో పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇది తెలుసుకున్న శేఖర్ ఎలాగైనా వాళ్ళకి కనిపించకూడదని చెప్పి ఒక రూమ్ లోకి వెళ్లి తలుపులు లాక్ చేసుకుని భయపడుతూ ఉంటాడు. ఇంతకీ అసలు లోపలికి వచ్చింది ఎవరంటే డేవిడ్ అని ఒక దొంగ. తను నగల కోసం డబ్బు కోసం ఇంటికి వచ్చింటాడు. తనకి పాస్వర్డ్ ఎలా తెలిసిందంటే మీకు ముందు చెప్తాను, వెయిట్ చేయండి. ఇంట్లో ఉన్న డబ్బులు మొత్తం తీసుకుని ఊర్వశి దగ్గరకు వచ్చి తన మెడలో ఉన్న చైన్, చేతుకున్న ఉంగరాలను మొత్తం తీసేసుకుని అక్కడ నుంచి వెళ్లిపోవడానికి ప్లాన్ చేస్తాడు. ఇంకో పక్క శేఖర్ వీడు ఎవడు, ఎందుకు ఇక్కడికి వచ్చాడు అని భయపడుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే డోర్ ని మళ్ళీ ఇంకొక అతను ఓపెన్ చేసి లోపలికి వస్తాడు, లాక్ ఎంటర్ చేసి. ఈసారి అతనికి కనిపించకూడదని దొంగ అయినటువంటి డేవిడ్ ఇంకో రూమ్ కి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటాడు. ఈసారి వచ్చింది ఎవరో తెలుసా, పొలిటీషియన్ అయినటువంటి మస్తాన్. తను డబ్బులు తీసుకొచ్చేది ఊర్వశి కోసమే. మేడం డబ్బులు మీకోసం తెచ్చేసాను, మీకు కావాల్సినంత డబ్బులు తీసేసుకోండి అని తనతో మాట్లాడుతూ ఉంటే ఊర్వశి స్పృహ తప్పిపోయి కింద పడిపోయి ఉంటుంది కదా. ఓ తను నిద్రపోతుందేమో, సరే తను నిద్ర లేచిన తర్వాతనే తనతో మాట్లాడతామని కూర్చొని తనని చూస్తూ, ఏంటి ఊర్వశి మేడం మీరు నిద్రపోతున్నా కూడా ఇంత అందంగా పుట్టారు అని చెప్పి ఎలాగైనా తనని అనుభవించాలి అన్న ఫీలింగ్ తో చూస్తూ ఉంటాడు తప్పుగా. ఇంకో పక్క లోపలున్న దొంగ అయినటువంటి డేవిడ్ కి రక్తపు మరకలు కనిపించడంతో భయంతో దాన్ని ఫాలో అవుతూ వెళ్తే శవాన్ని చూస్తాడు. పొలిటీషియన్ మస్తాన్ ఊర్వశి నిద్రపోతుంది, ఎంతసేపు నిద్రపోతుంది ఇంకా లేవదేంటి అని, బేబీ లేవు బేబీ నేను నీకోసం డబ్బులు తీసుకొచ్చాను అంటే తను లేవట్లేదు. అప్పటికే మస్తాన్ మత్తులో ఉంటాడు కాబట్టి తనకు కూడా కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. ఇది గమనించిన దొంగ అయినటువంటి డేవిడ్ అతని దగ్గరకు వచ్చి అతని దగ్గర ఉన్న డబ్బులను కూడా చూసి ఆ బ్యాగ్ లో ఉన్న డబ్బుల్ని అన్నిటిని ఎలాగైనా అక్కడ నుంచి కొట్టేసి వెళ్ళిపోవాలని లాక్ ఎంటర్ చేస్తే ఓపెన్ అవ్వట్లేదు. తప్పు పాస్వర్డ్ ఇంతకు ముందు మస్తాన్ ఎంటర్ చేయడం వల్ల లాక్ అయిపోయి ఉంటుందండి. ఇంకో 4 hours వరకు డోర్ ని ఎవరు ఓపెన్ చేయడానికి కానే కాదు. ఆ తర్వాత ఇంకా ఎలాగైనా ఇంట్లో నుంచి బయటపడాలి అని చెప్పి డేవిడ్ వాష్రూమ్ కి వెళ్తే తనకి శేఖర్ కనిపిస్తాడు. శేఖర్ కనిపించగానే తనని చంపడానికి ప్రయత్నిస్తాడు. బాస్ ఎవరు బాస్ నువ్వు, ఈ మర్డర్ చేసింది నువ్వేనా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మన ఇద్దరం ఇక్కడ స్ట్రేంజర్ గా వచ్చాము, స్ట్రేంజర్ గానే వెళ్ళిపోతాము, మన ఇద్దరికి ఎలాంటి సంబంధం లేదు, ఎలాగైనా ఇక్కడ నుంచి వెళ్లే మార్గం కనుక్కో బాస్ అంటే ఇంకో 4 hours వరకు ఇక్కడ నుంచి వెళ్ళడానికి కాదు, ఆ తర్వాత లాక్ ఓపెన్ అయితే వెళ్ళిపోవచ్చని తను చెప్తాడు డేవిడ్ శేఖర్ తో. అంతవరకు స్పృహలో లేని మస్తాన్ సరిగ్గా అప్పుడే నిద్రలోచి వీళ్ళిద్దరిని చూసి ఎవర్రా మీరంతా ఇక్కడేం చేస్తున్నారు, నా ఊర్వశి ఇంట్లో మీరేం చేస్తున్నారు అని చెప్పి వీళ్ళ మీద అటాక్ చేస్తున్నాడు, డేవిడ్ మీద శేఖర్ మీద. ఆ తర్వాత మస్తాన్ వచ్చేసి డేవిడ్ ని శేఖర్ ని వీళ్ళిద్దరిని గాయపరిచి చెప్పండ్రా మీరిద్దరు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, మీరంతా ఎవరు అని క్వశ్చన్ చేస్తే డేవిడ్ ఏం చెప్తాడంటే సార్ నేను ఇక్కడికి దొంగతనం చేయడానికి వచ్చాను, మీరు ఊర్వశి మేడం పబ్ లో మాట్లాడుకుంటే విన్నాను, తన కోసం మీరు డబ్బులు తీసుకొస్తారని చెప్పారు, ఊర్వశి మేడం కూడా ఇంటి లాక్ చెప్పింది మీకు, దాన్ని నేను పక్కనే ఉండి నోట్ చేసుకుని ఎలాగైనా ఆ డబ్బును కొట్టేయాలని ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు. మస్తాన్ వచ్చేసి ఊర్వశి కొంచెం డబ్బులు అడిగింటుంది. మస్తాన్ ఎలాగో పొలిటీషియన్ కదా, ఫండ్స్ వస్తాయి కాబట్టి ఆ డబ్బును తీసుకొచ్చి ఊర్వశి భర్త లేని టైంలో ఇవ్వాలి అని చెప్పి ఇంటికి రావాలని లాక్ అడిగింటాడు పాస్వర్డ్ ని. తను అక్కడ మస్తాన్కి పాస్వర్డ్ చెప్తూ ఉంటే పక్కనే ఉండి డేవిడ్ నోట్ చేసుకుని దొంగతనం చేయడానికి ఇలా వచ్చింటాడు. ఇది జరిగింటుంది. ఓ అలాగా, సరే నువ్వేమో ఇలా వచ్చావు, మరి శేఖర్ ఎలా వచ్చాడు అని శేఖర్ ని క్వశ్చన్
క్వశ్చన్ చేస్తే శేఖర్ జరిగిందంతా చెప్తాడు. యాక్చువల్ గా నేను ఒక టాక్సీ డ్రైవర్ సార్. తర్వాత టాక్సీ ఊరూసి బుక్ చేసుకోవడం, ఇంటికి రావడం, తనతో కలిసి డ్రింక్ చేయడం, కలిసి మాట్లాడుకోవడం, ఫ్లర్ట్ చేయడం, ఇంటిమేట్ అవ్వడం మొత్తం చెప్పిన తర్వాత ఏంట్రా రే నువ్వు చెప్పిందంతా ఓకే గానీ నువ్వు చివరిని చెప్పిన వర్డ్ని మాత్రం నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను రా, మీరిద్దరు కలిసి ఉన్నారా, ఎలా ఉన్నారా అని చెప్పి బాధపడి పాపం ఊరూసిని ఎందుకు చంపేశావురా అంటే నేను ఊరూసిని చంపలేదు సార్, ఎలా చనిపోయిందో నాకే అర్థం కావట్లేదు అని అంటాడు. ఊరూసితో పాటు లోపల ఇంకొక శవం ఉంది సార్ అని చెప్పి మస్తానికి లోపల ఉన్న శవాన్ని చూపిస్తే ఆ శవం ఎవరిదో తెలుసా? ఊరూసి వాళ్ళ భర్త దేవరాజ్దే అంటుంది. ఏంటి ఊరూసి భర్త దేవరాజ్ ని ఊరూసి ఎందుకు చంపింది, ఊరూసికి అసలు ఏం జరిగింది అని మైండ్ లో ఎన్నో క్వశ్చన్స్ వీళ్ళందరికీ. ఆ తర్వాత జరిగిందేదో జరిగిపోయింది, ఎలాగైనా మనం ఇక్కడ నుంచి తప్పించుకోవాలని చెప్పి మస్తాను, డేవిడ్, శేఖర్ వీళ్ళు ముగ్గురు చేతులు కలిపి ఎలాగైనా ఇక్కడ నుంచి బయటికి తీసుకెళ్లరా అని డేవిడ్ తో అంటే సార్ ఇంకో 4 hours వరకు మనం బయటికి వెళ్ళాం, డోర్ లాక్ అయిపోయింది, తప్పు పాస్పోర్ట్ ఎంటర్ చేయడం వల్ల అని అంటాడు. దాంతో మనోళ్ళు ఇంకో 4 hours ఏం చేయాలని అక్కడ ఉన్న మందు మొత్తం తీసి ముగ్గురు కలిసి డ్రింక్ చేస్తారు. ఇంట్లో ఇద్దరి భార్య భర్తలు శవాలు పట్టుకుని ఏం తెలియకుండా మందు తాగి చిల్ అవుతూ ఉంటారు. ఇంకొద్దిసేపట్లో ఎలాగైనా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం, మనకేం సంబంధం లేదు, తప్పించుకుంటామని. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చనిపోయాడు అని అనుకున్న ఊరూసి భర్త దేవరాజ్ చనిపోయినాడు, తను బ్రతికే ఉంటాడు. తను స్పృహలోకి వచ్చి వీళ్ళందరిని చూసి గన్ తీసి చంపడానికి వస్తున్నాడు. ఎవర్రా మీరంతా నా భార్య దగ్గరికి, మీరందరూ వచ్చి ఏం చేశారా, అసలు మీరు ఎందుకు వచ్చారు అని చెప్పి వీళ్ళని కొట్టి గన్తో షూట్ చేయబోతుంటే ఎలాగోలాగా అతని మీద ప్రతిదాడి చేసి అతన్ని కొట్టి ఇంటి పాస్వర్డ్ ఏంటో చెప్పు, మేమందరం బయటికి వెళ్ళిపోతాం అని బెదిరిస్తూ ఉన్నారు. పాస్వర్డా 9848 అని అనగానే చనిపోతాడు అతను. అరే ఏంట్రా వీడు పాస్వర్డ్ చివరిలో ఒక నంబర్ చెప్పేసింటే అయిపోయేది కదా, ఒక్క నంబర్ చెప్పకపోవడంతో ఇప్పుడు చూడు మనం అందరం ఇరుక్కున్నాం, పాస్వర్డ్ చెప్పేసింటే మనకి ప్రాబ్లం ఉండేది కాదు అని ఇంకా ముగ్గురు టెన్షన్ అయిపోతారు. అతను చనిపోవడానికంటే ముందు డేవిడ్ ని అండ్ అలాగే మస్తాన్ని వీళ్ళిద్దరిని చంపేసి ఉంటాడు. ఇంతకు ముందు వీళ్ళందరికీ గొడవ జరిగింటుంది కదా, ఈ గొడవలోనే వాళ్ళిద్దరు చనిపోతారు. దీంతో ఇప్పుడు కేవలం మిగిలిన్నది శేఖర్ మాత్రమే. సడన్ గా ఊరూసి భర్త దేవరాజ్ సడన్ గా అన్కాన్షియస్ లో ఉన్న తను కాన్షియస్ లోకి వచ్చి గన్ తీసుకొని నువ్వు కూడా చనిపోరా అని దడేల్మని షూట్ చేస్తాడు. కట్ చేస్తే తను 5 రోజుల తర్వాత హాస్పిటల్లో కళ్ళు తెరుస్తాడు శేఖర్. తన ముందు నర్స్ తో పాటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా ఉంటారు. ఆఫీసర్స్ అందరూ చెప్పరా ఆ రోజు అసలు ఏం జరిగింది, వాళ్ళిద్దరిని ఎవరు చంపారు, నీతో పాటు ఉన్న డేవిడ్ అని అలాగే మస్తాన్ వీళ్ళెవరు, వాళ్ళు ఎందుకు చనిపోయారు, జరిగింది జరిగినట్టు చెప్తే నీ మీద ఎలాంటి కేసు రాకుండా మేము చూసుకుంటాము అంటే సార్ ఆ రోజు జరిగింది ఇది అని ఫస్ట్ నుంచి అసలు ఏం జరిగిందో మొత్తం పిన్ టు పిన్ ఏం దాచకుండా వాళ్ళ దగ్గర చెప్పడంతో వాళ్ళు కూడా శేఖర్ ని నమ్మి అతను చెప్పిందంతా నిజమేనని. యాక్చువల్ గా పోలీసులకి శేఖర్ ఎలా దొరికింటాడంటే వీళ్ళు అందరూ గొడవ పడుతూ ఉంటే పోలీసులకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, మొత్తం డిజిటల్ సెట్టింగ్సే కదా ఇంట్లో ఉంటుంది. దాంతో పోలీసులందరూ అక్కడికి వెళ్ళి చూసే లోపే అందరూ ఒకరినొకరు కాల్చుకుని చనిపోయి ఉంటారు. కేవలం శేఖర్ మాత్రమే ప్రాణాపాయ స్థితిలో కనిపిస్తాడు. దాంతో శేఖర్ ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే 5 రోజుల తర్వాత తను స్పృహలోకి వచ్చి ఇప్పుడు జరిగిందంతా చెప్తాడు. ఫైనల్లీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అందరూ శేఖర్ చెప్పిన దాని ప్రకారం వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో తెలుసుకున్న కొన్ని నిజాలని దృష్టిలో పెట్టుకుని ఫైనల్లీ ఈ కేసులో ఒక కంక్లూజన్ కి వస్తారు. అదేంటంటే ఊర్వశికి అలాగే తన భర్త దేవరాజ్ కి వీళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఉండడంతో పెద్దగా అండర్స్టాండింగ్ ఉండదు వీళ్ళ మధ్య. బట్ అయినప్పటికీ గొడవలన్నిటినీ సర్దుకొని తనతో పాటే కలిసి ఉంటుంది. వీళ్ళిద్దరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటారు. వాళ్ళ బిజినెస్ లో లాసెస్ రావడం వల్ల వీళ్ళు ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవుతున్న సమయంలో పొలిటీషియన్ అయినటువంటి మస్తాన్ని డబ్బులు ఇవ్వమని హెల్ప్ అడిగి ఉంటుంది. దీన్ని మస్తాన్ అడ్వాంటేజ్ గా తీసుకొని డబ్బులు ఇచ్చి తనని అర్థం చేసుకుని తనతో పాటు కలిసి ఉండాలి అని అనుకుంటాడు. ఆ తర్వాత మస్తాన్ డబ్బులు తీసుకుని ఇంటికి వచ్చింటాడు. ఇది జరిగింటుంది. ఊర్వశి అని అలాగే తన భర్త దేవరాజ్ వీళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటే ఊర్వశికి బాటిల్ తో కొట్టడం వల్ల ఎక్కువ గాయం అవడంతో తను చనిపోయాడు అని అనుకుని తను కూడా తన భర్త లేని జీవితం తనకు వద్దని తనని చంపిన తర్వాత పబ్ లో వెళ్లి డిప్రెస్ అయ్యి బాగా డ్రింక్ చేసి మస్తాన్ దగ్గర డబ్బులు అడిగి అక్కడ నుంచి వస్తున్న సమయంలోనే శేఖర్ టాక్సీ బుక్ చేసుకుని ఇంటికి వచ్చింటుంది. ఆ తర్వాత శేఖర్ తో తను కలిసి ఉండడం, కొంతసేపటికి తను స్లీపింగ్ పిల్స్ వేసుకోవడంతో చనిపోతుంది. ఇది జరిగింటుంది. ఇన్వెస్టిగేషన్స్ ఆఫీసర్స్
అందరూ ఇదే జరిగింది అని ఫైనల్ గా నిర్ధారించుకుని ఈ కేస్ ని క్లోజ్ చేసేస్తారు. అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కి మస్తాన్ తీసుకొచ్చిన డబ్బులు ఊర్వశి కోసం ఎంత వెతికినప్పటికీ ఇంట్లో కనిపించదు. మన శేఖరే తెలివిగా ప్లాన్ చేసి అన్ని గాయాలతో కూడా వాళ్ళతో గొడవ పడుతున్నా కూడా డబ్బు బ్యాగ్ చూసి ఎవరికీ తెలియని ఒక ప్లేస్ లో వెళ్లి డబ్బును పెట్టింటాడు. ఆ తర్వాత ఊర్వశి ఉన్న ఇంట్లో ఎవరూ లేనందువల్ల ఇంటిని రెంట్ కి ఇస్తున్నారు అని తెలుసుకుని శేఖర్ ఇంట్లోకి వెళ్ళి ఇంటి వాచ్మెన్ ని లోపలికి వెళ్ళి వస్తాను, వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే కూర్చొని ఉండు సైలెంట్ గాని, వచ్చిన తర్వాత నీకు ఒక 1 lakh ఇస్తానని లోపలికి వెళ్ళి తను దాచిపెట్టిన డబ్బులో బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఇంతకు ముందు ఊర్వశితో పాటు ఉన్న ఒక కుక్క పిల్ల అక్కడ కనిపిస్తుంది. దాన్ని చూసి నువ్వు కూడా నాతో వచ్చే, నువ్వు నేను మనమిద్దరం కలిసి హ్యాపీగా బ్రతుకుతామని అక్కడ నుంచి వచ్చేస్తారు. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని తప్పకుండా ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి. నాకైతే పర్సనల్ గా స్క్రీన్ ప్లే ని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా మార్చింటే బాగుండేది అని అనిపించింది. ఎనీవే ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్ గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. జై హింద్.